పిల్లరా. చూడండి, ఇదిముకి ఏర్పాటు చేయబడిన లేఖన భాగం చూసినట్టయితే యోహాను సువార్త 8వ అధ్యాయము 31, 32 వచనం చదువుకుందాం. యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యం మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పాను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ పరిశుద్ధ బాలమస్తోతుందేమో ప్రభా. తండ్రి దూరైన ప్రభా, మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానం పడినైనా మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. తండ్రి, ప్రతి ఒక్కరి తండ్రి గ్రహించగల మనసును వాక్యానుసారంగా జీవించి జీవితం దయచేయమని మా ప్రభుత్వ నేసరం ప్రతిమాలు విన్నముగా విడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చూడండి, ఈరోజు అంశం ఏంటంటే యేసులో నిజ స్వాతంత్ర్యం. యేసులో స్వాతంత్ర్యం. మనకి స్వాతంత్రం మనము ఆగస్ట్ 15న స్వాతంత్ర వేడుకలు ఘనముగా జరుపుకుంటాం కదా. స్వాతంత్ర వేడుకలను జరుపుకుంటాం. అయితే చూడండి, చాలామంది అనుకుంటూ ఉంటారు స్వాతంత్రము అంటే లంచాలు తీసుకోవడం, టికెట్లు లేకుండా ప్రయాణించడం, ఇది స్వాతంత్రం అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ స్వాతంత్రం అంటే ఏంటి అంటే మనము ధైర్యంగా మాట్లాడగలిగే వారిగా ఉండాలి. నీతిగా నడిచేవారిగా ఉండాలి. ధైర్యంగా మాట్లాడేవారిగా ఉండాలి. అంతేగాని ఇతరులకి వీరికి మనం భయపడేవారిగా ఉండకూడదు. అది స్వాతంత్రము అంటే. అంతేగా లంచాలు తీసుకోవడం కానీ, మరి టికెట్ లేకుండా ప్రయాణించడం కానీ, ఇవన్నీ స్వాతంత్రం అని చాలామంది అనుకుంటారు. అది తప్పు. కాబట్టి చూడండి, ఏది స్వాతంత్రం? ఒక స్త్రీ అర్ధరాత్రి ఆమె నడుచుకుంటూ వెళ్ళినప్పుడు అది నిజమైన స్వాతంత్రం అని గాంధీ గారు తెలియజేశారు. ఒక స్త్రీ అర్ధరాత్రి నడుచుకుంటూ వెళ్ళినప్పుడు అది నిజమైన స్వతంత్రం అని తెలియజేశారు గాంధీ మహాత్ముడు. కానీ ప్రస్తుతం మన దేశంలో పరిస్థితులు అలా లేవు కదా. స్త్రీ అర్ధరాత్రి వదిలిపెట్టండి, మిట్ట మధ్యాహ్నమే, పగలే మోసాలు, అదే విధంగా లైంగిక సంబంధమైన ఈ యొక్క కార్యక్రమాలు, ఈ విధంగా రకరకాలుగా జరుగుతూనే ఉన్నాయి. పట్టపగలు వారిని ఎవరిని పట్టుకోలేకపోతున్నారేమో. కనుక ఈ విధంగా లైంగిక సంబంధమైన ఆచారాలు అంటే మానభంగాలు జరుగుతున్నాయి. నా దేశం పేద దేశంగా ఉన్న పర్లేదు, కానీ త్రాగుబోతు దేశముగా ఉండకూడదు అని గాంధీ మహాత్ముడు చెప్పారు. నా దేశము పేద దేశంగా ఉన్నా పర్వాలేదు, కానీ త్రాగుబోతు దేశంగా ఉండకూడదు అని చెప్పారు. కానీ ఈ రోజుల్లో చూస్తుంటే అందరూ తాగిపోతులే. కొంతమంది కనబడుతూ ఉంటారు, కొంతమంది కనబడరు. కొంతమంది ఏం చేస్తారు, తాగేసి రోడ్ల మీద పడిపోతూ ఉంటారు. కొంతమంది అఫీషియల్గా ఇళ్లలో తాగుతూ ఉంటారు. కొంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ తాగుళ్ళు, ఈ గుట్కాలు ఇలాంటివి అన్నమాట. కాబట్టి తాగుబోతు దేశంగా మాత్రం నా దేశము ఉండకూడదని గాంధీ మహాత్ముడు తెలియజేశారు. కనుక ఈ విధంగా మరి అవన్నీ మనం పాటిస్తున్నామా? అనేక మంది వీటికి బానిసలుగా ఉన్నారు. ఈ తాగుబోతులకి బానిసలుగా ఉన్నారు. తాగుబోతుతనానికి బానిసలుగా ఉన్నారు. కాబట్టి వీటి నుండి యేసుప్రభు ఒక్కడే మనకి విడుదల కలిగించేవాడు ఎవరు అంటే ఒక యేసుప్రభు మాత్రమే. వీటి నుండి విడుదల కలిగించేవాడు ఒక యేసుప్రభు మాత్రమే. నిజమైన స్వాతంత్రం యేసుప్రభులోనే ఉన్నది. యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనంలో, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజంగా స్వతంత్రులయ్యుందురు. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. చూడండి, కొంతమంది ఏమంటారు, పున్నామ నరకం నుండి
రక్షించేవాడే పుత్రుడు అని చెప్తూ ఉంటారు. పున్నామ నరకం నుండి నరకం నుండి తప్పిస్తాడంట పుత్రుడు. పున్నామ నరకం నుండి తప్పించేవాడే పుత్రుడు అని చెప్తూ ఉంటారు. అందుకని కొంతమంది తమకు మగపిల్లవాడే కావాలని కోరుకుంటారు. మగపిల్లవాడే కావాలని కోరుకుంటూ ఉంటారు. నిజానికి ఈ పుత్రుడు దేవపుత్రుడు ఆయనే యేసు ప్రభు. ఆయన రక్షించేవాడు మనల్ని. నరకం నుండి రక్షించేవాడు ఎవరంటే ఈ లోక సంబంధమైన పుత్రుడు కాదు. నరకం నుండి రక్షించేవాడు మనల్ని ఎవరంటే యేసు ప్రభు అన్న విషయాన్ని చాలామంది గ్రహించరు. కాబట్టి చాలామంది మగపిల్లవాడి కొరకు ఎదురు చూస్తున్న ఆడపిల్లల కంటూ ఆడపిల్లల్ని చివరికి మరి మగపిల్ల పుట్టకపోతే నిరాశ చెందుతూ ఉంటారు. కాబట్టి ఆడపిల్ల అయినా ఒకటే, మగపిల్లవాడైనా ఒకటే. మనం భయపడవలసిన అవసరం లేదు. మనల్ని నరకం నుండి రక్షించేవాడు ఎవరు అంటే ప్రభు అనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని ఆడపిల్ల అని కాదు, మగపిల్లవాడని కాదు. అదే పిల్లరా, అసలు యేసుప్రభు లోకసువార్త 19వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే యేసుప్రభు వారు ఈ లోకానికి ఎందువలన వచ్చారు? యేసుప్రభు ఈ లోకానికి ఎందువలన వచ్చారని అడిగితే బైబిల్లో చాలా కారణాలు ఉన్నాయి. ఏంటంటే చూడండి, ఒక కారణం చూసినట్లయితే నశించిన వారిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడని దేవుని వాక్యము తెలియజేస్తున్నది. లోకసువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో నశించిపోయే స్థితిలో ఉన్న జక్కయ్యను దర్శించాడు ప్రభు. నశించిపోయే స్థితిలో ఉన్న జక్కయ్యను దర్శించినప్పుడు యేసు ప్రభు చెప్పారు, పాపము చేత, ధనాపేక్ష చేత, లంచం చేత బంధించబడి ఎటువంటి నెమ్మది, శాంతి, సమాధానం లేని జక్కయ్య ఆ మేడి చెట్టు ఎక్కి చూశాడు ప్రభుని. మేడి చెట్టు ఎక్కి ప్రభుని చూడగానే కలిగిన గొప్ప మార్పులో త్వరగా దిగి తన ఇంట తెచ్చుకొని సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని చూడండి, లోకసువార్త 19వ అధ్యాయం 8-10లో జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చున్నాను. ఈరోజు ఎంతమంది బీదలకు ఇచ్చేవారు ఉన్నారు? లేరు. ఎంతమంది తమకున్న ఆస్తిలో బీదలకు ఇచ్చేవారు ఉన్నారా? లేరు. కాబట్టి ఇదిగో ప్రభా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చున్నాను. నేనెవరిని నేను అన్యాయంగా దేనినైనా తీసుకుని ఎడలా అతనికి 4 వంతులు మరలా చెల్లించునని ప్రభు చెప్పాడు. ప్రభుతో చెప్తున్నాడు, నేను ఎవరి యొద్దైనా నా అన్యాయముగా దేన్నైనా తీసుకుని ఎడలా మళ్ళా 4 వంతులు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాడు. అందుకేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దాన్ని వెతక రక్షించక మనిషి కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. కాబట్టి యేసు ప్రభుని నమ్ముకున్న జక్కయ్య జీవితంలో ధనాపేక్ష నుండి గొప్ప విడుదల కలిగింది. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ధనం మీద ఎక్కువ ఎంత ఆపేక్ష చూపుతారో అంత సమస్తమైన కీడులకు మూలమట ధనాపేక్ష. ఈరోజు ధనాపేక్ష లేని వారు ఎవరున్నారండి? అందరూ ధనాన్ని ఆశించేవారే. అందరూ ఎవరు ఏమి తక్కువ ఏమి లేరు. అందరూ ధనాన్ని కోరుకునేవారే. ధనం వద్దు అని చెప్పేవారు కూడా ధనానికి ఎంతగానో ప్రాధాన్యపడేవారిగా ఉన్నారు. ధనం మీద ఎంతో ఆశ చూపేవారిగా ఉన్నారు. ధనం వద్దని చెప్పేవారు ఎవరున్నారు? ఎవరు చెప్తారు ధనం వద్దు, ధనాన్ని ఆశించకండి అని చెప్పేవారు ఎవరు చెప్తారు? ధనం వద్దని చెప్పేవారు మీకు తెలుసు ఎవరు చెప్తారు. ధనం వద్దని చెప్పేవారు ఎవరున్నారంటే మనం వెళ్తాం కదా, సంఘానికి వెళ్తాం కదా, ఆ సంఘంలో ఉన్న యాజకులే వాళ్ళే చెప్తారు.
కానీ వారికి కూడా ధనం మీద ఆశ ఉండదా? ఉండదా? ఉంటుంది. ఎందుకు? వాళ్ళ బిడ్డల కొరకు, వారి కొరకు, వారి అవసరాల కొరకు వారికి ధనం మీద ఆశ ఉండదా? అంత ఆశ లేని వారికి ఎవరన్నా ఉంటారా? ఎవరు ఉండరు. కాబట్టి ధనం మీద ఆశ ఉండి వారిగా జీవిస్తున్నారు వారు కూడా. కాబట్టి ఈ విధముగా మనం చెప్పేవారిగా ఉండకూడదు, కానీ చేసి చూపించేవారిగా ఉండాలి. మనం చెప్పడం కాదు, చెప్పడం చాలా సులువండి. ఈరోజు నేను చెప్తున్నాను ధనాపేక్ష సమస్తమైన కీళ్ళకు మూలమని. మరి నాకు ఉండొచ్చేమో ధనాపేక్ష. ఈరోజు ఉంటుంది ధనం, రేపు పోతుంది అని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ ఆ ధనం మీద ఎంత ఆశ చూపేవారు ఉంటారు, ఆశించేవారు ఉంటారు. ధనాన్ని ఆశించేవారు ఎంతమంది ఉంటారు. కనుక ఈ విధంగా జక్కయ్య జీవితంలో ధనాపేక్ష నుండి గొప్ప విడుదల కలిగింది. నిజమైన స్వాతంత్రాన్ని ఆయన పొందుకున్నాడు. ఈ విధంగా చూసినట్లయితే చూడండి, ఇంగ్లీష్ వారి రోజుల్లో అంటే బ్రిటిషర్స్ పరిపాలించే రోజుల్లో ఏమైందంటే వాళ్ళు ఎట్లా ఉండేదంటే మార్నింగ్ అప్లై, ఈవినింగ్ రిప్లై అనేటట్టు ఉండేది. అంటే మార్నింగ్ అప్లై చేసుకునేవారు ఏ ఉద్యోగానికైనా, ఈవినింగ్ కల్లా అంటే సాయంత్రానికల్లా వారికి రిప్లై వచ్చేసేది, అంటే వారికి ఉద్యోగం దొరికేది. అది అంటే ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకుంటే వెంటనే దానికి జవాబు ఇచ్చేసేవారు అన్నమాట ఆ రోజుల్లో. కానీ ఈ రోజుల్లో అప్లై నో రిప్లై, నువ్వు అప్లై చేసుకుంటూనే ఉండు, కానీ నో రిప్లై. నీకు రిప్లై అనేది నీకు ఉండదు. ఎందుకంటే దెర్ ఈజ్ నో సప్లై, అక్కడ సప్లై ఏం లేదు. లంచగొండితనం పెరిగిపోయి పత్త నోటు సప్లై చేస్తేనే కానీ పనులు జరగడం లేదు. లంచగొండితనం పెరిగిపోయి మనము అప్లై చేస్తే కానీ సప్లై అంటే మనము డబ్బు అంటే వారికి ఏమి ఇవ్వాలి? లంచం ఇస్తే కానీ పనులు జరగడం లేదండి. ఇది అన్నమాట. కాబట్టి సప్లై చేస్తేనే కానీ పనులు జరగడం లేదు. కాబట్టి మన దేశం, మన రాష్ట్రం మారాలని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మన దేశం, మన రాష్ట్రం మనము మారాలని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇవి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాను ప్రియులారా. ఈ విధంగా యేసు ప్రభు ఈ లోకాన్ని రావడానికి రెండో కారణం ఏంటంటే అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన రాయబడి ఉంది. యేసు ప్రభు తన 30వ ఏట సేవను ఆరంభించినప్పుడు దెయ్యాలను ఏం చేశాడు? వెళ్ళగొట్టాడు. ఆ సాతాను రాజ్యం నుండి మనుషులను విడుదల చేసి దేవుని రాజ్యంలోనికి ప్రవేశపెట్టాడు. సాతాను రాజ్యం నుంచి మనుషులను విడుదల చేసి దేవుని రాజ్యంలో ప్రవేశపెట్టాడు. సేనా దెయ్యం పట్టిన వాడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు కదా, ఇదంతా మనకు తెలిసిందే. కనుక మరి అతను కూడా, అతనిలో ఎన్ని దెయ్యాలు ఉన్నాయి? 2000 దెయ్యాలు ఉన్నాయి. ఆ దెయ్యాలన్నీ ఆ దెయ్యాలన్నిటినీ కూడా విడుదల చేశాడు. ఆ సేన మారు మనసు పొంది మరి అతను కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించేవానిగా మారాడు. మరి ఈరోజు ఎంతమంది ప్రకటిస్తున్నారు దేవుని వాక్యాన్ని? మారు మనసు పొందిన వారుగా ఉండి ఎంతమంది దేవుని వాక్యాన్ని ప్రకటించే వారిగా ఉన్నారు? ప్రకటిస్తున్నారా? దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారా? లేకపోతే మరి ధనము కోసం ఆశపడేవారిగా ఉంటున్నారా? ధనము కోసమే దేవుని వాక్యాన్ని చెప్పేవారిగా ఉంటున్నారా? చూడండి, ఆనాడు పౌలు శీల మరి ఆ యొక్క చెరసాలలో ఉండి ఆ యొక్క దెబ్బలతో పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు కదా, దేవుని స్తుతిస్తూ ఉన్నారు. అంత దెబ్బలతో ఉండి కూడా
ఏం చేస్తాంలే, దేవుణ్ణి ఏమి తుచ్చుతాంలే, మనకి ఇన్ని బాధలు కలుగుతున్నాయి అని వారు అనుకోలేదు కదా. కాబట్టి మనకు సమస్యలు వచ్చినప్పుడు, మన కష్టాలు వచ్చినప్పుడు, మనకు ఆపదలు వచ్చినప్పుడు దేవుణ్ణి మనం మర్చిపోయేవారిగా ఉండవద్దు. దేవుణ్ణి మనం మర్చిపోయేవారిగా ఉండవద్దు. దేవుణ్ణి మనము ఎల్లప్పుడూ మనము ప్రార్థించేవారిగా ఉండాలి. దేవుణ్ణి ఎల్లప్పుడూ మనం ప్రార్థించేవారిగా ఉండాలి. ఏ సమస్య రాని, ఏ కష్టం రాని, ఏ నష్టం రాని, ఎన్ని వచ్చినా కూడా వాటి నుండి నువ్వు ఏం చేయాలి? నువ్వు దేవుని యందు నీవు భయభక్తులు కలిగి నువ్వు జీవించేవారిగా ఉండాలి. నీలో మారు మనసు అనేది నీలో కలగాలి. కాబట్టి ఈ విధముగా మా సమస్యలు వచ్చాయని దేవుని విడిచిపెట్టేవారిగా మనం ఉండొద్దు. నీకు సమస్య వచ్చిందని దేవుని విడిచిపెట్టేవారిగా ఉండొద్దు. కాబట్టి మనం ఆ విధముగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు ప్రియులారా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ వాక్యాన్ని విన్నవారు ప్రతి ఒక్కరు కూడా మరి మీ యొక్క హృదయాల్లో ఈ యొక్క వాక్యాన్ని నింపుకొని ఈ వాక్యానుసారంగా మీరు జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రం దేవా. ప్రభా తండ్రి, ఇంతవరకు నేను ప్రభా నీ వాక్యం జరుగుతుంటే మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. తండ్రి, నిజమైన స్వాతంత్రం అంటే ఏమిటో మేము నేర్చుకుని ఉన్నాం నేను ప్రభా. స్వాతంత్రం అంటే ఏమిటో నేర్చుకుని ఉన్నాం నాయన ప్రభా. నాయన తండ్రి, ప్రతి ఒక్కరు ప్రభా నాయన స్వాతంత్రము అంటే ఏమిటో మరి వారి ఇష్టానుసారంగా తండ్రి జీవించడం, మరి ఈ లంచాలు పుచ్చుకోవడం, ఈ విధంగా మరి టికెట్లు లేకుండా ప్రయాణాలు చేయడం, ఇది స్వాతంత్రం అనుకుంటున్నారేమో నాయన ప్రభా. తండ్రి, మరి మీరు చెప్తున్న స్వాతంత్రం ఏంటంటే ప్రభా నీతిగా జీవించటం తండ్రి, ధైర్యంగా మాట్లాడటం, ఇది మీరు చెప్పే స్వాతంత్రం నాయన ప్రభా. ఈ విధంగా మేము ఉంటకు నీకు మాకు అనుగ్రహించమని ప్రభా ప్రతి ఒక్కరిలో మారు మనసు దయచేయమని నజరేయుడు నేసిన మారు వినముగా పెట్టి కొంచెం నమ్ముతండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సకల దేవుళ్ళు సదాకాలము ప్రభా. తండ్రి, ఎంతమంది ప్రభా వాక్యం విని ఉన్నారు ప్రతి ఒక్కరికి తోడే నిల్చుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.